ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 44వ శ్లోకము నిర్లేప అంటే కర్మబంధములు అంటనిది ఆ తల్లి అని అర్థము. నిర్మల అంటే ఏ విధమైన మలినములు లేనిది అని అర్థం. నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండే నిత్య సత్య స్వరూపము ఆ తల్లి అని అర్థం. నిరాకార అంటే ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది అని అర్థం. నిరాకుల వ్యాకులత కలత చెందనిది అంటే ఆ తల్లి భావ వికారములు లేనిది అని అర్థం. నిర్గుణ అంటే గుణములు అంటనిది అని అర్థము. నిష్కల ఎటువంటి అంశాభాగములు అవయవములు గుణములు విభాగములు లేనిది. శాంత అంటే ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండునది అని అర్థము. నిష్కామ అంటే ఎటువంటి కామములు లేనిది అని అర్థము. నిరుపప్లవ అంటే నాశము లేనిది ఉపద్రవము లేనిది అని అర్థము. తర్వాత వీడియోలో మరింత అర్థాన్ని తెలుసుకుందాము. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. 10 నామాల వివరణ 30 నిమిషాల వరకు ఉంది. కాబట్టి మీకు పూర్తి శ్లోకాన్ని ఒక భాగంగానే ఇమ్మంటారా, లేదంటే 5 నామాలను ఒక భాగంగా 5 నామాలను మరొక భాగంగా ఇవ్వాలా అనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అంతవరకు శ్రీమాత్రే నమః.